వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారము కూడా శ్రద్ధతో వీక్షిస్తున్నందులకు దేవుని తరఫున మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటూ ఉన్న ఈ విధానాన్ని బట్టి దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God with you happily in Jesus name. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కండ్లు మూసుకొనవలసిందిగా కోరుతున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా నాయన, ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ వాక్యాన్ని ఎంత మంది అయితే వినుచున్నారో నా ప్రభువా, వారందరి హృదయాలను తెరవండి నాయన. మీ వాక్యం ద్వారా వారితో మాట్లాడండి నాయన. వాక్యానికి విలువనివ్వగలిగినటువంటి స్థానాన్ని ప్రియబిడ్డలతో ఉంచండి నాయన. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ యొక్క శాంతి సమాధానాన్ని దయచేయండి ప్రభువా. అప్పుల బాధల్లో ఉండేటువంటి నీ ప్రియబిడ్డలపై మీ ప్రత్యేక కాపుదల కనుదృష్టి ఉంచి నా ప్రభా వారి యొక్క అప్పుల భారమును తొలగించిన తండ్రి, తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు అనేటువంటి సత్యాన్ని వారు గుర్తెరిగి రక్షణ భాగ్యాన్ని స్వీకరించేటువంటి ఆ యొక్క కృపను మీ ప్రియబిడ్డలకు దయచేయం, మారు మనసును దయచేయమని ఈ చిన్ని మనములు మీ పరలోక సన్నిధిలో చేరని మనం మా ప్రభును ప్రియకుమారుడని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తనకిష్టమైనటువంటి ప్రజలకు అనేకమైనటువంటి తలాంతులను దేవుడు దయచేసి ఉన్నారని ప్రతి వారికి తెలుసు. ఆయన నమ్మిన బిడ్డలకు ఏ విధమైనటువంటి కుదువ ఉండదని తెలుసు. ప్రభువులో విశ్వాసంతో జీవించేటువంటి వారి యొక్క జీవితాలు ఎంతో సక్రమైనటువంటి పద్ధతిలో ఉంటాయి. ప్రభువుని నిండారుగా ఆరాధించేటువంటి వారికి అనేకమైనటువంటి మేళ్ళు, అనేకమైనటువంటి కృపలు వారి యొక్క కుటుంబాలకు దయచేస్తారని ప్రతి వారికి కూడా తెలుసు. ఈ సందర్భంలో యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనము నుంచి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ యెహెజ్కేల్ చాప్టర్ 34 వెర్స్ 14 to 16. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డులో పండుకొనును. మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించినట్లయితే, నేను మంచి మేతగల చోట వాటిని మేపుదును, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలములలో వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డులో పండుకొనును. ఎవరయ్యానంటే గొర్రెలను గురించి ఇక్కడ చెప్తా ఉన్నారు. గొర్రెలు అంటే ఎవరంటే మనమే. దేవుడు మనకు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, దేవుడు మనల్ని పోషించేటువంటి విధానము, దేవుడు ప్రతిదినము కూడా మనల్ని కాచి కాపాడుతూ ఉన్న విధానము ఏ విధంగా ఉన్నదో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మంచి మేతగల చోట వాటిని మేపెదను. దేవునిని నమ్ముకునేటువంటి నీకు, దేవునిలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవించేటువంటి నీకు మంచి మేతగల వాటిని నేను మేపెదను. నీకేమేమి కావాలో, ఏ సమయానికి ఏ విధమైనటువంటి అవసరతలు నీకు ఉన్నాయో, లేకపోతే నీవెక్కడికి వెళ్ళాలో, నీ అవసరతలు ఏమిటో, నువ్వు ఎప్పటి నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావో దేవునికి
నీ యొక్క ప్రార్థన నా చెవులలో చొచ్చి ఉన్నది. నీ అవసరతలు ఏమిటో నాకు తెలుసు. ఎందుకనంటే నేను పుట్టించినటువంటి వ్యక్తువు, నీవు నా కుమారుడువు, నీవు నా కుమార్తెవు గనక నీ అవసరతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు తెలుసు. ఆ అవసరతలన్నిటినీ కూడా నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఐ ఆమ్ యువర్ గాడ్, యూ ట్రస్టెడ్ మీ. నీవు నన్ను నమ్ముకునేటువంటి వ్యక్తువుగా ఉన్నావు కాబట్టి నీ యొక్క అవసరతలు తీర్చడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఏంటంటే మంచి మేతగల చోట వాటిని మేపెదను. క్రితంలో అయితే నీకు తినటానికి భోజనం లేదు, క్రితంలో అయితే నీకు నివసించడానికి సరి అయినటువంటి గృహం లేదు, క్రితంలో అయితే నీకు ధరించుకోవడానికి సరి అయినటువంటి వస్త్రాలు లేవు. అవన్నీ కూడా నేను చూస్తూ ఉండేటువంటి దేవుడును. ఇవన్నీ కూడా నీకు ఫుల్ఫిల్ చేశాను. వస్త్రాలు లేక బాధపడేటువంటి వ్యక్తివై ఉన్నప్పుడు నీకు ఇప్పుడు వస్త్రాలు ఇచ్చాను, చక్కని గృహాన్ని ఇచ్చాను, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాను, మంచి భార్యను, పిల్లలను, నీకేమి కావాలో సమస్తము కూడా నేను తెలుసుకొని అవన్నీ కూడా నీకు దయచేశాను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పాటు చేసేదని నీకేమి కావాలో ఇవన్నీ కూడా సమకూర్చేటువంటి దేవుడినై ఉన్నాను నేను. కాబట్టి నీవు అవి పొందుకోవడానికి సిద్ధ మనసు కలిగి ఉండేటువంటి వ్యక్తిగా నీవు నాకు కనపడాలి. అవి నీకు ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను. కానీ స్వీకరించేటువంటి స్వభావము, ఆ స్వీకరించడానికి నీవు అర్హుడువా కాదా, స్వీకరించాలనేటువంటి ఆ అర్హతని నీవు కోల్పోకూడదు. అక్కడ అవి మంచి దొడ్డులో పండుకొనును, ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. దేవుని నమ్ముకునేటువంటి ప్రజలకు, దేవుని నమ్ముకునేటువంటి బిడ్డలకు, దేవునిలో నిండారుగా ప్రేమ కలిగినటువంటి జీవితం క్రితం చెప్పుకున్నట్లుగా ఆ విధమైనటువంటి ప్రేమను నువ్వు కలిగేటువంటి జీవితాన్ని నీవు జీవించినట్లయితే దేవునిలో నీవు నిందారహితుడుగా కనపడతా ఉంటావు. దేవునిలో మంచి స్థానాన్ని నీవు ఏర్పాటు చేసుకుంటావు. దేవునిలో భయభక్తులు కలిగేటువంటి జీవితం ఏ రకముగా ఉన్నదే అని దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు ప్రతి క్షణము కూడా. ఆయన ఇచ్చేటువంటి ఆ సమయంలో దేవునితో నీవు ఆ సంబంధాన్ని కలిగి ఉంటే, ఆ సంబంధం తెగిపోకుండా ఉన్నట్లయితే దేవుడు నీకు ఆ తలాంతులను ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అవి మంచి స్థలమందు మేయును. నీకు ఏ విధమైనటువంటి భోజనము కావాలో, ఏ విధమైనటువంటి సదుపాయములు కావాలో, ఏ విధమైనటువంటి అవసరతలు నీవు కావాలో దేవునికి ముందుగా అవి తెలుసు. కాబట్టి అవి పొందుకునే సమయంలో దేవుడు నీకు తూచా తప్పకుండా అవి దయచేస్తాడు. ఒకవేళ ఆరోగ్యం లేదా, ఆరోగ్యాన్ని ఆయన దయచేస్తాడు. అయితే విసుగగా నీవు ప్రార్థన చేయాలి దేవునికి ఎల్లప్పుడు కూడా. నీ యొక్క విన్నపాలన్నీ కూడా దేవుని ముందు ఉంచాలి. నీ యొక్క విన్నపాలు మంచి మనసుతో దేవునిలో నీవు ప్రార్థించినట్లయితే ఒకానొక సమయంలో దేవుడు నిన్ను రక్షిస్తారో, నిన్ను పరీక్షిస్తారో, నిన్ను పరీక్షించి ఆ వ్యాధి నుంచి నిన్ను విడుదల దయచేయటానికి సిద్ధంగా. ఇర్మియా గ్రంథం 17:14 ఈ విధముగా మాట్లాడుతున్నాం. ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 17 verse 14. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము. మొదటగా నీవు ప్రార్థన చేయి, నీకు ఆ స్వస్థత కావాలని. మొదటగా నీవు దేవుని అడుగు, జాలి మనసుతోటి అడుగు, కమాండ్ తోటి కాదు. నీ యొక్క గరాణా అంతా దేవుని దగ్గర చూపించడం కాదు, నీ యొక్క గర్వాన్నంతా దేవుని దగ్గర చూపించడం కాదు. గర్విష్ఠుడు అయినటువంటి నీవు, ధనవంతుడు అయినటువంటి నీవు, దేవుని లెక్క చేయలేనటువంటి స్థితిలో ఉన్న నీవు తగ్గింపు కలిగినటువంటి స్వభావంతో, మంచి మనసుతోటి, గర్వము లేనటువంటి మనసుతో నీవు దేవుని ప్రార్థించు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము. ఎంతో కాలముగా నేను వ్యాధితో బాధపడుతున్నాను ప్రభువా, ఎంతో కాలముగా నడవలేని స్థితిలో ఉన్నాను ప్రభువా,
ఎంతో కాలంగా ఈ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను ప్రభువా అని నీ వ్యాధిని ఆయనకి విన్నవించి ఆయనకి చెప్పుకొని దేన మనసుతోటి నీవు ఆయనను అడిగినట్లయితే దేవుడు ఆయన స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు నన్ను స్వస్థపరచము ప్రభువా, నేను స్వస్థత నొందుదును. ఆన్సర్ కూడా అక్కడే ఉంది. నీవు స్వస్థపరిచేటువంటి మనసు నీ దగ్గర ఉంది. నీవు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థత నొందుతాను. నీవు ఇవ్వగలిగితే నేను అది పొందుకోగలుగుతాను. నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. ప్రభువా నన్ను రక్షించు. ఈ పాపకోపంలో నుంచి నన్ను ఎవరు కూడా లేవనెత్తలేకపోతున్నారు. అనేకమైనటువంటి అతిక్రమములతోటి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాను. అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు నేను చేశాను ఈ లోకంలో. అనేక రకాలైనటువంటి దొంగతనాలు చేశాను ఈ లోకంలో. అటువంటి దుర్మార్గ క్రియల నుండి నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. ఇది ఎవరి చేతిలోనూ కూడా లేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలోనే ఉంది. నీ హృదయం ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితుల్లో కనబడుతుంది. ఈ ఘోరమైనటువంటి హృదయాన్ని తీసివేసి మంచి మనసును దయచేయి ప్రభువా అని నీవు వేడుకో. మంచి మనసుతోటి రెండు రకాలైనటువంటి పద్ధతుల్లో మాట్లాడేటువంటి స్వభావాన్ని నీవు తీసివేసుకో. మంచి స్వభావాన్ని నీవు ప్రవర్తించుకో. ఇతరుల పట్ల నీ యొక్క హంగు మాటలు తీసివేయి. యథార్థమైనటువంటి మాటలను ప్రజలకు చెప్పడానికే నువ్వు ప్రయత్నం చేయి. యేసుక్రీస్తు వారిని గురించే నీవు చెప్పడానికి ప్రయత్నం చేయి. యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుత కార్యాలు నీకేమైనా చేశారో లేదో అవి ఇతరులకు పంచిపెట్టు. యేసుక్రీస్తు వారు గొప్పవాడు అనేటువంటి ప్రేమను ఇతరులకు నువ్వు పంచిపెట్టు. అసలు నీవే ప్రేమ లేనటువంటి వ్యక్తివైతే దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడే అధికారం నీకు లేదు, నీకు తెలియదే. ఒకవేళ దేవుని గురించి ప్రేమను నీకు ఎవరైనా బోధిస్తూ ఉంటే ఆ ప్రేమకు నీవు సరైన సమాధానము చెప్పలేవు. ఆ సమాధానము చెప్పేటువంటి శక్తి నీలో లేదు. ఎందుకంటే నీవు దుష్టకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు కనుక, గర్వమైనటువంటి జీవితంలో నీవు జీవిస్తున్నావు కనుక. ఒకవేళ నీ వెనకాతల ఏమైనా ఉంటే ఆస్తిపాస్తులు కలిగేటువంటి నీవు శక్తి కలిగినటువంటి జీవితం నీకుంటే నీవు ఆ మాటలు పలికిన దానికి కొంచెం అర్థం కనపడుతుంది. ఏ విధమైనటువంటి ఆ యొక్క శక్తి నీకు లేదు. ఏ శక్తి? దేవునిని తెలుసుకోలేనటువంటి శక్తి నీకు లేదు. కానీ దేవుడు నాకు బాగా తెలుసు అని చెప్తున్న గర్వము. కాబట్టి నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడవు ప్రభువా అని ఇర్మియా భక్తుడు ఇక్కడ చెప్తా ఉన్నా. నేను నిన్ను స్తుతించుకోవడానికి నీవే కారణభూతుడవు తండ్రి. ఎందుకనంటే ఏమీ లేనటువంటి నా జీవితంలో ఈ సంపదలన్నీ నాకు దయచేసావు. చక్కని గృహాన్ని ఇచ్చావు, చక్కని భోజనాన్ని దయచేస్తున్నావు. ఏనాటికి కావలసినటువంటి ఆ అవసరతలు ప్రతి దినము కూడా నీవు నాకు ఆ అవసరత తీరుస్తూ ఉన్నావు. అందుకు నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడవు, నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు ప్రభువా అనేటువంటి యథార్థకరమైనటువంటి జీవితాన్ని నీవు ఒప్పుకో. ఆ విధమైనటువంటి యథార్థమైనటువంటి జీవితం నీలో లేదు సరిగదా. ఈ అతిక్రమములు చేసేటువంటి వారితో నీవు సమబుద్ధి కలిగినటువంటి జీవితాన్ని నీవు ఏర్పాటు చేసుకుంటున్నావు. పైకి నువ్వు భక్తిపరురాలుగా పరిగణింపబడుతున్నావు, కానీ ఎంత మాత్రమూ కాదది. దేవునిని నీవు నిజమైనటువంటి మనసుతో తెలుసుకోలేకపోతున్నావు. దేవునికి నిజమైనటువంటి మనసును అర్పించలేకపోతున్నావు. ఎందుకనంటే నీలో దుష్టత్వము ఏలుబడి చేస్తుందో కనుక, అసూయ స్వభావములు నిన్ను ఏలుబడి చేస్తున్నాయి కనుక, సాతాను క్రియలు నిన్ను ఏలుబడి చేస్తున్నాయి కనుక దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మాటలను నీవు స్వీకరించలేవు. నీవు చేసేటువంటి ప్రార్థనే నీవు గొప్పదిగా అనుకుంటున్నావు. ఇతరుల ప్రార్థనకి నీవు వెళ్ళనివ్వటం లేదు.
నువ్వు చాలా శాపాన్ని అనుభవిస్తావు. ఇప్పుడు నీకు తెలియదు అది. ఆ శాపం నీ మీదకు వచ్చిన తరువాత నీవు చేసినటువంటి పనులు, నీవు చేసినటువంటి అతిక్రమములు, దేవునికి నీవు చేసినటువంటి అతిక్రమములు, అనాలోచనలు ఎంతవరకు ఉన్నాయో అవి నువ్వు చూసుకొని తలంచుకొని నీవు పశ్చాత్తాపపడేటువంటి ఒక రోజు నీకు వస్తుంది. ఇది ఆలోచించుకో. నీవు ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో మొసలుకొన్న నీవు దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితంలో నీవు నడుచుకునేటువంటి నీకు ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షించబడదును. రక్షించేటువంటి దేవుడు ఆయనే, స్వస్థపరిచేటువంటి దేవుడు ఆయనే, స్తోత్రించుటకు కారణభూతుడు కూడా ఆయనే. నువ్వెంత చెడ్డ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తివైనా ఆయన యందు కనికరము కలిగినటువంటి స్వభావం ఆయన కొందగనుక నిన్ను రక్షించేటువంటి దేవుడు ఎక్కడున్నాడో, స్వస్థత పరిచేటువంటి దేవుడు నేను ఎక్కడున్నానని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. ఎవరినే? నీవే. చక్కని భోజన పదార్థములు పెట్టి మిమ్మల్ని పోషిస్తూ ఉండేటువంటి దేవుడు, ఏ కొదువా చేయలేనటువంటి దేవునికి నీవేం చేయాలంటే స్తుతియాగాలు అర్పించాలి. స్తోత్రించుటకు కారణభూతుడు అయినటువంటి దేవునికి స్తుతియాగము, జహ్వా ఫలము అర్పించాలి. దేవుని నాలుకతో స్తుతించాలి. ఎల్లప్పుడూ కూడా ఆయన చేసినటువంటి ఉపకారాలకి నీవు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని అంటున్నారంటే నిన్నేమి కోరుకుంటలేదు. నేనే నా గొర్రెలను మేపి పొరుండబెట్టెదను. ఈ విధమైనటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి మనుష్యుడు అయినా కానీ నీవు నా గొర్రెలను మేపి నా దొడ్డులో పొరుండబెట్టెదను, నా గొర్రెలకు నేనే నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ఆ విధముగానే నీకు నివాస స్థలాన్ని, యోగ్యకరమైనటువంటి నివసించడానికి యోగ్యమైనటువంటి గృహాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. చక్కని ఉద్యోగాన్ని నీకు దయచేశాడు. ఆ ఉద్యోగాన్ని తీసుకుని నువ్వేం చేస్తున్నావనంటే రకరకాలైనటువంటి స్వభావాలతో ఇతరుల పట్ల హేయ స్వభావాన్ని చూపిస్తూ ఉన్నావు. కానీ దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే ఆ విధమైనటువంటి హేయ స్వభావం నీలో కనిపించదు. దేవుని యొక్క ప్రేమ నిన్ను వెంటాడుతూ ఉంటుంది. అలాగా ఆ దేవుని యొక్క ప్రేమని పొందుకోవటానికి నీవు వెంటాడు. దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోవటానికి నీవు వెంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని విరివిగా నేర్చుకోవడానికే నీవు వెంటాడవలసినటువంటి బాధ్యత నీకు ఉన్నది. కానీ ఇవన్నీ కూడా మర్చిపోయి నీవు తిరుగుతూ ఉన్నావు. ఇంకొక మాట చెప్తా ఉన్నారు ఇక్కడ, నేనే నా గొర్రెలను మేపి పొరుండబెట్టెదను, ఇదే ప్రభువు అయిన యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెదకుదను. నువ్వు దేవునిలో ఉన్నానని అనుకుంటున్నావు, కానీ నీవు చాలా తప్పిపోయావు. దేవునిలో నువ్వు దూరంగా తప్పిపోయావు, కానీ దేవునికి దగ్గరగా జీవిస్తున్నాను అని అనుకుంటున్నావు. ఎందుకంటే నీలో ఇంకా చాలా మారవలసినటువంటి, ప్రభువుకి ఇవ్వవలసినటువంటి మంచి స్థానాన్ని నువ్వు కోల్పోయావు. కాబట్టి దేవుని వాక్యము ద్వారా నీవు సరిచేసుకున్నట్లయితే నీ మనసును, నీవు చాలా ధన్యురాలివే. చెడ్డ క్రియలన్నీ చేసి దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమించటానికి క్షమించగలిగిన దేవుడు, గొప్ప దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నావు భయభక్తులు లేకుండా. ఎందుకంటే నీవు అలా మెప్పిస్తూ ఉన్నావు, కానీ అది వేస్ట్ అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. నిజమైనటువంటి ప్రేమను కలిగినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోమని దేవుని వాక్యము పదే పదే నీతో మాట్లాడుతూ ఉన్నది. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. సంఘంలో నుండి వెలివేయబడి వెళ్ళిపోతున్నావు, సంఘంలో ముళ్ళ ముప్పులన్నీ పెట్టేస్తున్నావు, ఈ సంఘంలో నుండి బయటకు వచ్చేస్తున్నావు, బయటకు వచ్చి దేవుని యొక్క భక్తులను దాంట్లోకి వెళ్ళనివ్వకుండా చేస్తున్నావు.
నీకు లేదు కదా ఆ భక్తి, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వటం లేదు. ఇది నువ్వు చేసేటువంటి పని. కానీ నీకు రక్షణ కలిగి ఉన్నవా? రక్షణ కలిగి ఉండేటువంటి నీవు ఇటువంటి అసహ్యమైనటువంటి కార్యాలను దేవునికి విరుద్ధంగా చేయటానికి నీవు ప్రయత్నించవు. అలా పూనుకోవు. ఎప్పుడు నువ్వు పూనుకుంటావయ్యానంటే ప్రార్థనకు నువ్వు వెళుతున్నా కానీ సాతానుకు ఎక్కువ బలము గలదానువుగా నువ్వు పనిచేస్తున్నావు. బలమైనటువంటి వాడువుగా నువ్వు పనిచేస్తూ ఉన్నావు. ఎందుకనంటే ఆ యొక్క దుష్టకరమైనటువంటి జీవితాన్ని నీవింకా మానలేదు కాబట్టి. కానీ నిజమైనటువంటి యథార్థమైనటువంటి దేవుని యొక్క ప్రేమలో నీవు జీవించినట్లయితే ఈ విధమైనటువంటి పనులకు నువ్వు దూరంగా ఉంటావు. అయినా కానీ దేవుడు నిన్ను ప్రేమించి ఇలా తప్పిపోయినటువంటి వ్యక్తివై ఉన్నప్పటికీ కూడా దేవుడు అమితమైనటువంటి ప్రేమ నీ మీద ఉంది కనుక దేవుడు నీకు ఈ సమస్తాన్ని దయచేశాడు. భోజనము లేనటువంటి వారికి భోజనం పెట్టాడు. గృహము లేనటువంటి వారికి గృహాన్ని ఇచ్చాడు. సమస్తాన్ని కూడా దేవుడు దయచేశాడు. అటువంటప్పుడు నీ బుద్ధి మార్చుకోవటం చాలా అవసరమై ఉన్నది. ఈ మాటలన్నీ నీకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడో అని నీవు అనుకో. అంతే తప్ప ఈ వాక్యము నాది కాదు అని అనుకోకు. ఆ దైవజనుడి మీద నీవు లేనిపోని నిందలు వేయకు. నీవే దుష్టురాలవు. నిజమైనటువంటి మనసు ఎంతవరకు ఉందో నీవు తెలుసుకో. గాయపడిన దానికి కొట్టుదును. చెడిపోయినటువంటి నీవు, చెడిపోయిన మనస్తత్వం కలిగినటువంటి నీకు ఈ దినమే మరలా నీకు కట్టుదును. నీ గాయాలని మానుపుతున్నాను. నీ ఘోరమైనటువంటి మనసును నా వైపు తిప్పుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. అలా ప్రయత్నం చేసినట్లయితే నీవు ధన్యురాలువు, ధన్యుడు. గాయపడిన దానికి కొట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరుచుదును. అయితే కొవ్విన వాటిని, బలము గల వాటిని శిక్షయను మేతపట్టి లయపరచదును. ఒకవేళ నా స్వభావం ఈ విధముగానే ఉంటుంది అని నీవు ఉన్నట్లయితే దేవుని యొక్క ఉగ్రత మరో రకంగా నీ మీద కనబడుతూ ఉంటుంది. ఆ దేవుని యొక్క ఉగ్రతకు నీవు చోటియ్యవద్దు. ఈ విధమైనటువంటి గొప్ప మేళ్ళన్నీ పొందినటువంటి నీవు దేవుని ద్వారా పొందినటువంటి మేళ్ళు నీకు ఎన్నో లెక్కలేనటువంటి నీ కుటుంబంలో చేసి ఉన్నారు, నీ పట్ల చేసి ఉన్నారు. అయితే నీవు ఆయనకి ఇచ్చినటువంటి బహుమానం ఏంటయ్యానంటే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనములో చెప్తా ఉన్నారు. ఏంటయ్యా నువ్వు దేవునికి ఇచ్చినటువంటి బహుమానం అంటే ప్రొవెర్బ్స్ చాప్టర్ 1 verse 29. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. ఫైనల్గా చెప్పేటువంటి మాట. ఈ విధమైనటువంటి మేళ్ళు దేవునిలో నీవు పొందినా కానీ ఏం చేస్తున్నావు నువ్వు? జ్ఞానము వారికి అసహ్యమాయను. ఈ బైబిల్ గ్రంథం అంటే నీకు అసహ్యంగా ఉంది. దీంట్లో పద్యం చేయటం అనేటువంటిది చాలా కష్టము. బైబిల్ ప్రకారంగా మసులుకోవాలనంటే నీవు చాలా కష్టపడాలి. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండిట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుని భక్తి అంటే ఇష్టం లేదు, దేవుడు చెప్పేటువంటి మాటలు ఇష్టం లేదు. నీ ప్రార్థన నీకే గొప్పదంటున్నావు, వేరే ప్రార్థనలు నువ్వు వెళ్ళనివ్వట్లేదు, నువ్వు రావట్లేదు. నీ భక్తి నీకే గొప్పదని చెప్పేసి నువ్వు ఇచ్చినటువంటి రివార్డ్ అది. కాబట్టి ఈ యొక్క సాతాను శాస్త్రాలన్నీ మానివేసి దేవుని యొక్క క్రియలలో నీవు పాలు పంపులు పొందుకోవటం నీకెంతో ఉత్తమమైనటువంటిది. దేవునిలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవించటం నీకు చాలా గొప్పది. అలాగ చేసినప్పుడు నీవు ధన్యురాలుగా పరిగణింపబడతావు. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు
ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకున్నారు ప్రియులారా. అందరూ కొండ్లు మూసుకోనండి. కృప కలిగిన మా యేసయ్య, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీ ప్రియ బిడ్డలతో మాట్లాడారు తండ్రి. ఇదిగో నా ప్రభువా, ఈ సమయంలో మారు మనసు లేనటువంటి వారికి మారు మనసును దయచేయండి నాయన. మీ వాక్యం ద్వారా మీ ప్రియ బిడ్డల హృదయాలను మార్చండి తండ్రి. రక్షణ భాగ్యము లేనటువంటి వారికి మీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఇదిగో నా ప్రభువా, మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపండి నాయన. ఏ విధమైనటువంటి వేషధారణ లేకుండా నా ప్రభువా, నిర్మలమైనటువంటి మనసుతో మిమ్మల్ని పూజించగలిగేటువంటి భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. సమయంలో వ్యాధిగ్రస్తులను ముట్టండి. మీ గాయపడిన హస్తం చేత ప్రియ బిడ్డలను ముట్టి వారిని స్వస్థపరచండి నాయన. కుటుంబంలో శాంతి సమాధానాలతో నింపమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యముగా మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దేవునితోటి నింపుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.